హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి జున్నుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. 2 విధాలుగా చూపిస్తాను. ఆవిరి మీద ఎలా చేయాలి, మామూలుగా మనం ఉడకబెట్టుకొని ఎట్లా చేసుకోవాలని చూపిస్తాను. ఫస్ట్ మామూలు జున్ను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ బెల్లం అంతా దంచుకోవాలన్నమాట. మెత్తగా దంచుకోవాలి. గడ్డలు గడ్డలుగా ఉంటే కరగడం టైం పడుతుంది కదా, బెల్లం కరగడానికి మెత్తగా దంచుకొని పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత మిరియాలు అయితే తీసుకోవాలి. మిరియాలు అయితే ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట. మిరియాలు వేస్తేనే అసలు టేస్ట్ వస్తుంది జున్నులో. మిరియాలు బాగా మెత్తగా దంచుకోవాలన్నమాట. మెత్తగా దంచుకొని పొడి చేసుకొని అది కూడా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం జున్ను పాలు అయితే తీసుకోవాలన్నమాట. జున్ను పాలు తీసుకొని అందులోకి ముందుగా నలగొట్టి పెట్టుకున్న బెల్లం అయితే వేసేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత మిరియాల పొడి కూడా వేసుకోవాలన్నమాట. ఆ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం అయితే కరగదనమాట, ఉండలు ఉండలుగా ఉంటుంది కదా, కాబట్టి మనం చేత్తో అంతా నలిపేయాలన్నమాట. మెత్తగా ఆ ఉండలన్నిటిని మెత్తగా నలిపేయాలి. అంతా కరిగిపోయేటట్టుగా నలిపేసేయాలన్నమాట. నలిపేసి మొత్తం అంతా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేసేయాలి. గిన్నె తీసుకెళ్ళి ఇంకా పెట్టిన 2 మినిట్స్కే పాలు విరగడం అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. విరిగి జున్నులాగా అయితే తయారైపోతుంది. జున్ను ఉడికిందా లేదా అని మనకు అర్థం అవ్వాలంటే ఆ వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట. ఇట్లా వాటర్ అన్నీ సపరేట్ అవుతాయి. వాటర్ అంతా వచ్చేసి జున్ను అంతా గడ్డలాగా అయిపోతుంది. అప్పుడు మనకు జున్ను ఉడికిందని అర్థమైపోతుంది అనమాట. ఇంకా మనం దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఉడికిన తర్వాత దించేసుకోవడమే అనమాట. చాలా బాగుంటుంది. చూసారు కదా, వాటర్ అన్నీ సపరేట్ అయిపోతున్నాయి అనమాట. జున్ను వరకు ఉడికిపోతుంది. అట్లా సపరేట్గా అయిపోతాయి వాటర్ అని. ఇంకా సపరేట్గా అయిపోయిన తర్వాత జున్ను ఉడికిందని అర్థమైపోతుంది అనమాట. ఇంకా ఉడికిన తర్వాత తీసేసుకోవడం అనమాట. చూసారు కదా వేడివేడిగా ఎంత బాగుందో. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినవచ్చు, వేడిగానే తినవచ్చు, ఎట్లయినా తినవచ్చు అనమాట. మీకు వేడిగా తింటే ఇష్టమా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇష్టమా కామెంట్ చేసేయండి. నాకైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చల్లగా సూపర్గా అయితే ఉంటుంది అనమాట. చాలా ఇష్టము. సో అంతే అనమాట. ఈ రెసిపీ వచ్చేసి ఫస్ట్ టైప్ అయితే ఇట్లా చేయాలన్నమాట. నెక్స్ట్ ఆవిరి మీద ఎట్లా ఉడికించుకోవాలో చెప్తాను, చూసేయండి. ముందుగా దాని ప్రాసెస్ అనమాట. అంతా ఫస్ట్ జున్ను ఎట్లా చేసామో అదే ప్రాసెస్లో చేయాలన్నమాట. ఫస్ట్ బెల్లం అంతా నలగొట్టేసుకోవాలి. బాగా మెత్తగా నలగొట్టుకోవాలన్నమాట. ఇది కూడా మెత్తగా నలగొట్టుకుంటే పాలలో తొందరగా కరుగుతుంది. మెత్తగా నలగొట్టుకొని పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. అట్లా చూసారు కదా, బాగా మెత్తగా నలగొట్టుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మిరియాలు అయితే తీసుకొని ఆ మిరియాలు కూడా బాగా పొడి చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఏ జున్నులో అయినా మిరియాలు వేస్తేనే టేస్ట్ అనమాట. గిన్నెలో పాలు తీసేసుకొని ఫస్ట్ బెల్లం అయితే వేసేయాలి. మనం నలగొట్టి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం అయితే వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత మిరియాల పొడి కూడా వేసేయాలి. మనకి సరిపోయినంత, అంటే మనకి మిల్క్ క్వాంటిటీ ఉంటుంది కదా, దానికి సరిపోయినంతే వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే బాగా మంట పుడుతుంది మిరియాలు. కొంచెం మన క్వాంటిటీకి సరిపడినంతే వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ బెల్లం ఉంటుంది కదా, ఉండలు ఉంటాయి. మనం ఫస్ట్ పొయ్యి మీద ఉడకబెట్టుకున్న దానికైతే కొంచెం చిన్న చిన్న గడ్డలు ఉన్నా ఏం పర్వాలేదు, కానీ దీనికి మాత్రం అస్సలు గడ్డలు అనేది ఉండకూడదు అనమాట. పాలల్లో మొత్తం మెల్ట్ అయిపోవాలి బెల్లము. బాగా మెత్తగా పిసికేయాలన్నమాట. ఏది చిన్న గడ్డ కూడా లేకుండా బాగా మెత్తగా ఒత్తేసేయాలి. ఒత్తేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి నీళ్ళు పోసేయాలన్నమాట. నీళ్ళు పోసేసిన తర్వాత మనం ముందుగా ఈ పాల గిన్నె ఉంటుంది కదా, దాన్ని తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో అయితే పెట్టేసేయాలి. నీళ్ళల్లో పెట్టేసి ఆ గిన్నె మీద ఒక మూత పెట్టాలన్నమాట. ఇంకా మళ్ళీ మనం నీళ్ళు పోసిన గిన్నె మీద కూడా ఇంకొక మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి అంతా ఉడికిపోతుంది. మనం మూత తీసి చూసుకుంటే అర్థమవుతుంది అనమాట మనకి ఉడికిందా లేదా అనేసి. లో ఫ్లేమ్లోనే పెట్టాలి. హై ఫ్లేమ్లో అయితే పెట్టి కుక్ చేసుకోకూడదు అనమాట. లో ఫ్లేమ్లోనే 5 మినిట్స్ కాకపోయినా ఒక 10 మినిట్స్ అయినా పెట్టి కుక్ చేసుకోండి. ఇంకా ఇట్లా గిన్నెలో చుట్టూరు చాకుతో అనేసి బోర్లు ఇస్తే మొత్తం ఇట్లా ఊడిపడుతుంది అనమాట ప్లేట్లో. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఫస్ట్ జున్నుగా విరిగింది కదా, దానికంటే కూడా ఈ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. కానీ ఇట్లా రావాలంటే జున్ను పాలు ఫస్ట్ రోజు పాలు అయితేనే ఇట్లా వస్తాయన్నమాట. అట్లా అయితే సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే పాలు అయితే అట్లా విరుగుతాయి. ఫస్ట్ డేది మాత్రమే ఇట్లా కేక్ లాగా అయితే వస్తుంది అనమాట. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ఖచ్చితంగా ఇట్లా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఆ జున్నులాగా విరిగిన దానికంటే కూడా ఈ కేక్ లాగా ఉన్నదే చాలా బాగుంటుంది. సో అంతే ఈ వీడియో. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to our channel. Bye guys.